పౌరాణిక చరిత్రలో ఎన్నో అద్భుతమైన పోరాటాలున్నాయి. కాని కొన్ని పోరాటాలను మనం కేవలం ఊహించుకోగలమే తప్ప చూడలేం. ఈరోజు మనం అలాంటి ఒక ఫ్యాంటసీ పోరాటం గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు దేవతల రాజైన ఇంద్రుడిని సైతం ఓడించి ఇంద్రజిత్తు అనే బిరుదు పొందిన రావణుడి కుమారుడు మేఘనాథుడు ఇంద్రజిత్తు. మరోవైపు సాక్షాత్తు నరనారాయణ అంశ గొప్ప ధనుర్విద్యాపారంగతుడు అర్జునుడు. ఈ ఇద్దరు మహావీరులు ఒకే యుద్ధరంగంలో తలపడితే విజయం ఎవరిదవుతుంది? వారి అస్త్రాలు, వ్యూహాలు ఎలా పనిచేస్తాయి తెలుసుకుందాం. ముందుగా ఇంద్రజిత్తు గురించి చూద్దాం. అతని అతిపెద్ద బలం మాయ. ఇంద్రజిత్తు తపస్సు ద్వారా బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం వంటి అస్త్రాలను పొందాడు. అయితే అతనిని ప్రత్యేకంగా నిలబెట్టేది అతని అదృశ్యమయ్యే శక్తి మరియు నాగపాసం. ఈ అస్త్రంతో రాముడు, లక్ష్మణుడిని సైతం బంధించగలిగాడు. ఈ పాసం నుంచి విడిపించుకోవడానికి గరుత్మంతుడు రావలసి వచ్చింది. మాయాయుద్ధం. అతడు అదృశ్యమై మేఘాల చాటు నుంచి దాడి చేయగలడు. ఈ మాయాయుద్ధంలో అతన్ని ఓడించడం దాదాపు అసాధ్యం. యాగబలం. అతడు నికుంభిల యాగం చేస్తే అతన్ని ఓడించడం ఆ త్రిమూర్తులకే కష్టం. ఇంద్రజిత్తు చాలా తక్కువ సమయం యుద్ధం చేసినా అతను చూపిన విధ్వంసం అపారం. అతని వ్యూహాలు నిరంతరం శత్రువును అయోమయానికి గురిచేస్తాయి. ఇక అర్జునుడి గురించి చెప్పనవసరం లేదు. అతనికి గాండీవమనే మహాధనుస్సుంది. దీని శక్తి అమోఘం. రథసారథిగా సాక్షాత్తు శ్రీకృష్ణుడుండటం అర్జునుడికున్న అతిపెద్ద అడ్వాంటేజ్. అస్త్రజ్ఞానం. శివుడి నుంచి నేరుగా పాశుపతాస్త్రం పొందాడు. అగ్నిదేవుడి నుంచి అగ్నేయాస్త్రం, ఇంద్రుడి నుంచి ఇంద్రాస్త్రం వంటి దివ్యాస్త్రాలను పొందాడు. యుద్ధ నైపుణ్యం. అర్జునుడు కేవలం అస్త్రాలతోనే కాదు, వ్యూహాలతో, బాణాల వర్షంతో కూడా యుద్ధంలో అగ్రస్థానంలో ఉంటాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహాయోధులను ఓడించిన అనుభవం అతనికి ఉంది. మానసిక బలం. ధర్మం పట్ల అతనికున్న నిబద్ధత మరియు కృష్ణుడి మార్గదర్శకత్వం అతన్ని మానసికంగా చాలా బలంగా ఉంచుతాయి. వీరిద్దరూ యుద్ధరంగంలో తలపడితే మొదటి దశలో పోరాటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మాయావస్జ్ఞానం. ఇంద్రజిత్తు మొదట తన అదృశ్యమయ్యే శక్తిని ఉపయోగించి బాణాల వర్షం కురిపించే అవకాశముంది. కాని అర్జునుడికి కృష్ణుడు మార్గదర్శిగా ఉండటం వల్ల అతడు శబ్దాలను, వాయుమార్గాలను బట్టి ఇంద్రజిత్తు ఉన్న ప్రదేశాన్ని గుర్తించగలడు. కృష్ణుడి వ్యూహాల ముందు ఇంద్రజిత్తు మాయ ఎక్కువసేపు నిలబడకపోవచ్చు. నాగపాసం వర్సెస్ గరుడాస్త్రం. ఇంద్రజిత్తు తన నాగపాసాన్ని ప్రయోగిస్తే అది అర్జునుణ్ణి కట్టేసే అవకాశం ఉంది. అయితే అర్జునుడు అంతకుముందే ఇంద్రుడి నుంచి గరుడాస్త్రం పొందినందున దాన్ని ప్రయోగించి ఆ నాగపాసాన్ని ఖండించగలడు. పాశుపతాస్త్రం వర్సెస్ పాశుపతాస్త్రం. వీరిద్దరి దగ్గర పాశుపతాస్త్రం ఉన్నప్పటికీ ఇంద్రజిత్తు దానిని రాముడిపై ప్రయోగించలేదు. ఎందుకంటే అది బ్రహ్మాండంలోని ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. అర్జునుడు శివుడి నుంచి నేరుగా పొందినందున దానిని ధర్మ సంస్థాపన కోసం ఉపయోగించగల శక్తి అతనికి ఉంది. పోలికలు, అస్త్రాల పరంగా చూస్తే ఈ పోరాటం చాలా క్లిష్టమైనది. ఇంద్రజిత్తు మాయాజాలంలో అగ్రగామి అయితే అర్జునుడు క్షమించరాని వ్యూహం మరియు శక్తివంతమైన అస్త్రాల కలయిక. ఈ ఫ్యాంటసీ పోరాటంలో విజయం అర్జునుడినే వరిస్తుంది. కారణం శ్రీకృష్ణుడు. కృష్ణుడి బుద్ధి, మార్గదర్శకత్వం ఇంద్రజిత్తు యొక్క అన్ని మాయలను ఛేదించగలడు. యుద్ధంలో వ్యూహాన్ని మించిన అస్త్రం లేదు. అస్త్రబలం. అర్జునుడి గాండీవం, నిరంతరం అస్త్రాలను సంధించగల సామర్థ్యం మరియు శివుడి ఆశీస్సులతో పొందిన పాశుపతం అతనికి అదనపు బలాన్ని ఇస్తాయి. శాశ్వత విజయం. ఇంద్రజిత్తు మాయాశక్తితో తాత్కాలికంగా గెలవగలడు. కాని యుద్ధ నియమాలకు కట్టుబడి పోరాడే అర్జునుడు ధర్మం వైపు ఉన్నందున అంతిమంగా విజయాన్ని సాధిస్తాడు. ఇంద్రజిత్తు మాయాజాలం ఎక్కువ అంటారా, లేక అర్జునుడి అస్త్రబలం, కృష్ణవ్యూహం గొప్పదంటారా? ఈ మహావీరుల్లో గెలిచేది ఎవరనే విషయంపై మీ అభిప్రాయాలను కమెంట్ల రూపంలో తెలియజేయండి. మరిన్నో ఇలాంటి పౌరాణిక పోలికల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.